ఈరోజు నారాయణ మెడికల్ కాలేజీలో రోబోటిక్ సర్జరీ సంబంధించి రోబోటిక్ని ఈరోజు ఇనాగరేషన్ చేయడం జరిగింది. ఇది ముఖ్యంగా అంటే ఈరోజు టెక్నాలజీ మారిపోతుంది, రోజు రోజుకి లేటెస్ట్ టెక్నాలజీస్ వస్తున్నాయి, సర్జరీస్లో అనేకమైన మార్పులు వస్తున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు నారాయణ మెడికల్ కాలేజీలో రోబోటిక్ సర్జరీ జనరల్ది అటు ఆర్థోకి రెండు చేయాలని నిర్ణయించి ఈరోజు జనరల్ది అయితే ఆల్రెడీ స్టార్ట్ చేశారు. బహుశా మరొక 1 month 2 monthsలో ఆర్థోకి సంబంధించి కూడా స్టార్ట్ చేయడానికి నిర్ణయించి దాని మీద ముందుకు పోతున్నారు. అటు ఎవరైతే ఈరోజు మేనేజ్మెంట్ ఉండారో మేనేజ్మెంట్లో ఉన్న వాళ్ళందరినీ నేను అప్రిషియేట్ చేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు కేవలం పెద్ద పెద్ద నగరాల్లో చేస్తున్నటువంటి ఈ యొక్క రోబోటిక్ సర్జరీ సిస్టమ్ని ఈరోజు నెల్లూరు అనేది ఆల్మోస్ట్ 7 lakhs పాపులేషన్ ఉండే టౌన్. ఈరోజు 7 lakhs పాపులేషన్ ఉండే టౌన్లో ఇంట్రడ్యూస్ చేశారంటే నిజంగా అప్రిషియేట్ చేయాలి. దీనివల్ల ఈరోజు మెడ్పోర్ట్ అనే రోబోటిక్ దాన్ని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేశారు. అయితే దీనివల్ల అనేక పేషెంట్కి లాభాలు ఉంటాయి, అనేక బెనిఫిట్స్. ఎందుకంటే చాలా యాక్యురేట్గా ఏ పార్ట్లో అయితే సర్జరీ చేయాలో ఆ రోబోటిక్ ఆర్మ్స్ పోయి కరెక్ట్గా ఆ పార్ట్లోనే చేస్తాయి. దానివల్ల బ్లడ్ లాస్ చాలా తక్కువ ఉంటుంది. బ్లడ్ లాస్ జనరల్గా చేసేదానికి దీనికి చాలా వేరియేషన్ ఉంటుంది. ఎప్పుడైతే బ్లడ్ లాస్ తక్కువ ఉంటుందో, ఆ కట్ చేసేది చాలా తక్కువ ఉంటుందో, రికవరీ ఈజ్ వెరీ ఫాస్ట్. ఆల్రెడీ 3 సర్జరీస్ చేశారు ఇక్కడ. 24 hours వాళ్ళందరినీ డిశ్చార్జ్ చేశారు. దే ఆర్ వెరీ హ్యాపీ. ఇన్ షార్ట్ పీరియడ్లో వాళ్ళ వర్క్కి వెళ్ళిపోవచ్చు. 1 day 2 days. ఈరోజు చేయాలంటే దీంట్లో మామూలుగా జనరల్గా ఏంటంటే అనేక సర్జరీస్, ఈవెన్ కిడ్నీ కానీ లివర్ కానీ తర్వాత అబ్డామిన్, ప్రతి సర్జరీ ఆల్ సర్జరీస్ దే కెన్ డూ. అలాంటి సిస్టమ్ని తీసుకొచ్చారు. దీన్ని అందరూ ఎవరైతే ఈ ప్రాబ్లం ఉందో సర్జరీస్ చేయించుకుంటారో వాళ్ళందరూ ఆ డాక్టర్ని వాళ్ళని కన్సల్టెంట్ చేసి వాళ్ళని యాక్చువల్గా ఈ సర్జరీలు దీన్ని ఉపయోగించుకోవాలని రోబోటిక్ సర్జరీ ఏదైతే నారాయణ మెడికల్ కాలేజీలో పెట్టారో దాన్ని అందరూ అవసరమైన వాళ్ళందరినీ ఉపయోగించుకోవాలని నేను యాక్చువల్గా కోరుకుంటున్నాను. మరొకసారి డాక్టర్లందరూ నేను అప్రిషియేట్ చేస్తున్నాను. షార్ట్ పీరియడ్లోనే మేనేజ్మెంట్ చెప్పంగానే షార్ట్ పీరియడ్లో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. వీలైన తొందరలో ఆర్థో రోబోటిక్ కూడా తెమ్మని చెప్పాం. అదేవిధంగా క్యాన్సర్ యూనిట్, లేటెస్ట్ క్యాన్సర్ యూనిట్ కూడా ఆ ఎక్విప్మెంట్ కూడా ఆర్డర్ ఇచ్చేస్తున్నారు.